హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్వి కుకింగ్. ఇవి చూడ్డానికి ప్రమిదల్లాగా ఉన్నాయి కదా. ఇవి ప్రమిదలైతే కాదండి, తినే స్వీట్స్. ఇవాళ రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మరి రెసిపీ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్నమాట లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా మందపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు దాకా శనగపిండిని తీసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీనికి కనీసం 5-6 నిమిషాలు టైం పడుతుందండి. మంచి స్మెల్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1/4 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోని 1/4 కప్పు వరకు పాలను పోసుకొని చక్కెర మొత్తం కరిగించుకోవాలి. ఇక్కడ నేనేం వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి, పాలతోనే ఈ పాకాన్ని పడుతున్నాను. ఇది సన్న తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత ముందుగా మనం వేయించుకున్నాం కదా శనగపిండిని కూడా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ శనగపిండి అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాం. దీన్ని ఈ విధంగా కలుపుతూ ఉంటే ఇది చల్లారే కొద్దీ దగ్గర పడుతూ ఉంటుందండి. కనీసం ఒక 5-6 నిమిషాలు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇది బాగా దగ్గర పడినప్పుడు ఇందులోకి 3 స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల పిండి అనేది కొంచెం గట్టి పడుతుందండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఒక దానిలోకి మీకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఓ ప్లేట్లోకి తీసుకుందాం. పిండి కొంచెం పట్టుకుంటే చేతికి అంటుకుంటుంది అనిపిస్తే మరి కాస్త మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ముద్దను తీసుకొని బాల్ లాగా చేసుకొని బొటనవేలు సహాయంతో కొంచెం ప్రెస్ చేస్తే ఒకవైపు గుంటగా మరొక వైపు ఎత్తుగా ఉంటుంది. ఇప్పుడు 2 చివర్లను ప్రెస్ చేస్తే మనకు ప్రమిద షేప్ అనేది వస్తుంది అనమాట. మరొకసారి చూపిస్తాను. బొటనవేలు సహాయంతో ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు చివర్లను కొంచెం ఇలా ప్రెస్ చేయగానే మనకి ప్రమిద షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలాగ మిగతా ప్రమిదలన్నింటినీ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒత్తుని ప్రిపేర్ చేసుకుందామండి. మనం ఏ కలర్తో అయితే ప్రమిదలు తయారు చేసుకున్నామో దానికి ఆపోజిట్ కలర్తో మనం ఒత్తులను తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం నెయ్యిని రాసుకొని ఈ విధంగా రోల్ చేస్తూ ఉంటే సన్నగా ఒత్తిలాగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా సన్నగా పొడుగ్గా వచ్చిన తర్వాత మీకు కావాల్సినంత వరకు ఉంచుకొని మిగతాది కట్ చేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఆ ప్రమిదల్లోకి పెట్టుకోవాలి. అదేవిధంగా మిగతా ప్రమిదల్లో కూడా ఒత్తులు పెట్టుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మిగిలిన మిశ్రమంతో కూడా అలాగే అన్నింటినీ ప్రమిదల్లాగా తయారు చేసేసుకోండి. ప్రమిద షేప్తో ఉన్న స్వీట్స్ రెడీ అయిపోయింది కదా. ఈ దీపావళికి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో అందరినీ ఆశ్చర్యపరచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.